Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎవరైతే ఈ వీడియో న్యూగా చూస్తున్నట్లయితే వాళ్ళు కింద వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే, ఈ వీడియోలో మనకు వచ్చేసి ట్రెనిట్ ఉంది. ట్రెనిట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. పక్కనే వికీ హౌ అనేది ఉంది. వికీ హౌ యాప్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది ఆ వీడియో నేను ఆల్రెడీ చేశాను, దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు ఆ వీడియో చూసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ట్రెనిట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి, ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నేను ప్లేస్టోర్లో అక్యురేట్గా దొరకట్లేదు యాప్. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు దాన్ని క్లిక్ చేసి ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ట్రెనిట్లోకి వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ యాప్లోకి వచ్చేసేటప్పటికి మీరు పర్మిషన్స్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకి మన లాంగ్వేజ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ లాంగ్వేజ్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కింద యూజర్ గైడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి సెట్టింగ్స్ ఏం లేదు. ఓకే, కాపీ. మనకి ఈ యాప్ ఎలా యూస్ అవుతుందంటే, ఏదైతే మనకి ట్రాన్స్లేషన్ మీ ఫ్రెండ్ ఎవరైతే ఇంగ్లీష్లో టెక్స్ట్ చేస్తున్నారో లేదా సమ్ కంటెంట్ నా మొబైల్ డిస్ప్లే మీద కంటెంట్ ఇంగ్లీష్లోనే ఉంది, దాన్ని తెలుగులో అక్యురేట్ అంటే ఇప్పుడే ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటే ఈ యాప్ యూజ్ చేయొచ్చు. ఈ యాప్ నుంచి చాలా ఫాస్ట్గా మనం టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, ఏదైతే మీకు తెలిసిన లాంగ్వేజ్లో. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్, హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఓకేనా, మనకి వచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని వాడచ్చు. మనకి యూజర్ గైడ్ ఇచ్చారు, ఇక్కడ ఇలా వాడచ్చు ఈ యాప్ అనేసి. వీడియో ఇంట్రడక్షన్ కూడా ఉంది, మనం చెక్ చేసుకోవచ్చు అది కూడా. ఓకే, ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ఆఫ్ బటన్ క్లిక్ చేస్తాను, నాకు యాక్సెసిబిలిటీ ఆన్ చేయమంటుంది. ఓకే ఓకే ఇప్పుడు ఇది ఆన్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు ఈ యాప్లోకి వెళ్దాం. ఈ యాప్లో మొత్తం కంటెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ మనం ఆ టెక్స్ట్ని తెలుగులో కూడా ఇక్కడ సెట్టింగ్స్ నుంచి మార్చుకోవచ్చు. సమ్ వికీహోలో కాదు, వికీపీడియాలో అయితే మనం ట్రాన్స్లేషన్ తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా అనేది మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వికీహోలో అయితే లేదు, బట్ మనం ఇక్కడ వచ్చేసి దీని ద్వారా మనం ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో మనం ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని దాంట్లోకి వెళ్తే అది ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని మనం కన్వర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, టోగుల్ నొక్కాను, ట్రాన్స్లేట్ ఆల్ కొట్టేసాను. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో డిస్ప్లే మీద అది మొత్తం మీకు ట్రాన్స్లేట్ అయిపోతుంది తెలుగులో. ఓకేనా, చూసారు కదా, ఇలా ట్రాన్స్లేట్ అయిపోతుంది. మనకి డిస్ప్లే మీద కనిపించేది మాత్రమే ట్రాన్స్లేట్ అవుతుంది, లాంగ్వేజ్ ఏదైతే ఇంగ్లీష్ ఉందో తెలుగులోకి. ఓకేనా, ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ యాప్. ఎవరైతే ఇంగ్లీషు డిఫాల్ట్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఈ యాప్ బెస్ట్ అనుకుంటున్నాను. ఓకేనా, ఇలా యూజ్ అవుతుంది. వికీ హౌ ఎలా వాడాలి, దాంట్లో ఏమేమి కంటెంట్ ఎలా ఉంటుంది అనేసి నేను ఇంకో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్లేషన్ క్యాన్సిల్ అని ఉంది కదా ఈ యాప్ని. ట్రాన్స్లేషన్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మీకు ట్రాన్స్లేట్ కాదు. ఓకే, సెర్చ్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి సెర్చ్ చేయొచ్చు ఒక వర్డ్ని లేదా సమ్ ఏదైనా. ఇంకా వచ్చేసి మీకు హోమ్ అంటే ఇక్కడ ఏదైతే యాప్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, క్లోజ్ చేస్తే డైరెక్ట్గా మీకు అది టోగల్ ఉంది కదా ఇక్కడ సైడ్, అది క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఆఫ్లో పడుతుంది మొత్తం యాప్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది ట్రాన్సిట్ యాప్ గురించి. మీకు ఈ యాప్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అర్థమైతే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి న్యూగా చూసే వాళ్ళైతే. దిస్ ఈజ్ యువర్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.